ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనము. ఈవెన్ ఇఫ్ యు సే టు దిస్ మౌంటైన్ బి టేకెన్ అప్ and thrown into that sea, it will happen. Gospel of Matthew chapter 21 verse 21. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లేఖనములు సెలవిచ్చిన ప్రకారం మన జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి అంటే, మహత్కార్యాలు అద్భుత కార్యాలు జరిగించాలి అంటే మనము దానిని పలకాలి, చెప్పాలి, విశ్వాసంతో దాన్ని ప్రకటించాలి. మనము ఆరాధిస్తున్న దేవుడు వినగల చెవిగలవాడు. మనము మాట్లాడుతున్న ప్రతిదీ ఆయన వింటున్నాడు. మనము విశ్వాసంతో పలుకుతున్న వాటిని సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ నిరుత్సాహముతో మాట్లాడుతున్నావేమో, ఇదెందుకు జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎప్పటికి జరగాలి, ఈ రోగం నయం కాదు, ఈ బలహీనతలు వదిలిపెట్టవు, ఈ కష్టాలు నన్ను వదలవు, ఈ ఆర్థిక పరమైన అప్పుల నుండి నేను బయట పడలేను, ఇలాంటి మాటలు నీ నోట నుండి రావద్దు. నీ మాటలో, నీ పలుకులో దేవుడు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు చేయగలడు అని మాటలు నీ నోట నుండి రావాలి. ఈ బలహీనతల్లో నుండి నేను బయటపడతాను, ఈ అనారోగ్యం నుండి నేను విడుదల పొందుకుంటాను, ఈ యొక్క వ్యాపారంలో నేను విజయం సాధిస్తాను, ఈ జాబ్ నాకు తప్పకుండా వస్తుంది, ఈ యొక్క వివాహం అవుతుంది, ఈ అప్పు తీరుతుంది అని నీవు చెబితే తప్పకుండా ఆ కార్యము జరిగి తీరుతుంది. యేసయ్య తన శిష్యులకు ఈ విషయాన్నే చెబుతున్నాడు. మీరు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక అని పలికితే అలా జరుగుతుంది అని. ఎందుకు యేసయ్య ఈ మాటలు ప్రకటించారంటే, అంజూరపు చెట్టును శపించినట్లుగానే అది ఎండిపోయింది. దాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఇది ఒక అద్భుతం అని అంటున్నారు. కానీ యేసయ్య ఎంతకంటే అద్భుతం మీరు చేయగలరు, మీరు పలికితే చాలు ఆ అద్భుతం జరుగుతుంది. మీరు అనొచ్చు, మాట పలికితే నిజంగా అద్భుతాలు జరుగుతాయా అని. అవునండి, జరుగుతాయి, జరిగి తీరుతాయి. ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు. ఆయన దానిని మన కోసం చేసి తీరుతాడు. అయితే మనము పలకగల శక్తి కలిగి ఉండాలి. ఆయన అంటున్నాడు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా పలకాలి. ఈ అద్భుతం నా దేవుడు చేయగలడు అని పలకాలి. లోకమంతా జరగదు, సాధ్యం కాదు అంటున్నా సరే నా యేసయ్య ద్వారా ఈ కార్యం జరుగుతుంది అని పలకాలి. అలా చెప్పగలిగితే, అలా నీవు ప్రకటించగలిగితే నిశ్చయముగా నీవు అద్భుతం చూస్తావు. అనారోగ్యముతో బాధపడుతున్న సహోదరి సహోదరుడా, నీవు ఈ మాట చెప్పగలవా? నా ఎదుట ఉన్న ఈ కొండ వంటి అనారోగ్యము ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువుగా కాని. అయితే నీ అనారోగ్యం నుండి నీవు తప్పక స్వస్థత పొందుతావు. అప్పులు కట్టలేని స్థితిలో, సరైన సంపాదన లేక, ఆర్థికంగా వ్యాపారంలో నష్టాలు కష్టాలతో లాక్కొస్తున్నటువంటి నీవు చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి, నీవు తప్పక అప్పుల నుండి విడుదల పొందుకుంటావు. గుర్తుంచుకోండి, దేవుణ్ణి నమ్మిన నీవు నిరుత్సాహంతో మాట్లాడొద్దు. ఈ లోకస్తులు మాట్లాడినట్లు అస్సలే మాట్లాడొద్దు. నీకు ఏదో సమస్య ఉన్నట్లుగా నీవు మాట్లాడవద్దు. నిన్ను బాగుపరచగలిగిన దేవుడు, నిన్ను విడిపించగలిగిన దేవుడు, నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, నీ జీవితాన్ని అద్భుతంగా రూపుదిద్దగలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని నువ్వు గ్రహించు. ఎన్నటికీ విజయము రాదు అని అనుకోకు, విజయం వచ్చి తీరుతుంది అని చెప్పు. ఈ యొక్క సమస్యలు పోవు అని కాదు, ఈ సమస్యల్లో నుండి బయటపడతానని చెప్పు. అలా నువ్వు చెబుతున్నప్పుడే కార్యాలు జరుగుతాయి. కానీ చెప్పడం అంత సులువేవి కాదు. కష్టాలలో ఉండి కష్టంలో నుండి విడుదలొస్తుంది అని పలకడం అంత ఈజీ ఏమి కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, చెప్పిన ఎడలా అలాగూ జరుగును అని. అంటే చెప్పగల విశ్వాసం మనలో ఉండాలి, చెప్పగల సామర్థ్యం మనలో ఉండాలి, నమ్మకం విశ్వాసం మనలో ఉండాలి. చిన్న చిన్న వాటిని గూర్చి అయితే చెప్పగలం. చాలా క్లిష్టమైనదట, చాలా భయంకరమైనదట, చాలా బలమైనదంట,
వాటిని బట్టి మేము చెప్పలేము అని అనుకోవద్దు. అందుకే యేసయ్య అంటున్నాడు, కొండ వంటి సమస్య అని. ఎంత పెద్ద కొండైనా సరే నీవు చెప్పు, నువ్వు ప్రకటించు, అది తప్పకుండా నిశ్చయముగా జరిగి తీరుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, అతి సంభూతుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనములయ్యా. నీవే యుగ యుగములకు దేవుడవు ప్రభా, మీకు వందనములు తండ్రి. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ప్రభా, మేము విశ్వాసముతో మా యొక్క మాట అనేది ఉండాలని, విశ్వాసంతో ప్రకటించే వారంగా మేము ఉండాలని అయ్యా. మరి అదే విధంగా అయ్యా, తప్పకుండా మా మాటను, మా ప్రార్థనను ఆలకించే దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడు అని ఖచ్చితంగా మా ప్రార్థన మీరు ఆలకిస్తారని, ఆ నోటి మాట ద్వారా ప్రభా మా జీవితంలో కార్యాలు జరిగిస్తారని నా ప్రభా, ఈ రోజున వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా, బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపా హస్తము, మీ దయగల హస్తము, మీ యొక్క కరుణగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచండి నా ప్రభా. లేవనెత్తండి ప్రభా. అయ్యా, మరి నా తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యమును వారికి దయచేయండి ప్రభా. మరి ఎన్నో అనారోగ్య సమస్యలతో మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఆ యొక్క తండ్రి దీర్ఘకాలిక రోగములతో, శారీరక బలహీనతలతో అయా, మరి తండ్రి అయా, ఎంతగానో బలహీనతతో బిడ్డలు ఉంటుండగా నాయన వారిని మీరు లేవనెత్తండి అయా. కుంటి వారికి నడకనిచ్చిన దేవుడవు, మూగవారికి మాటలు రప్పించిన దేవుడవు తండ్రి, చనిపోయిన వారిని సైతము బ్రతికించిన దేవుడవు తండ్రి అయా. మీకు అసాధ్యము కానిదంటే లోకంలో ఏది లేదు నా ప్రవ్వా. ప్రతి బిడ్డను మీరు తాకి వారిని లేవనెత్తండి. ఆ మరణకరమైన రోగము నుండి కూడా బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయా. అదే విధంగా కుటుంబముల సమస్యలు, కలతలు అయా, విభేదాలన్నిటి యేసు నామములో తొలగించండి. నెమ్మది కలిగిన కుటుంబముగా, సంతోషం సమాధానము కలిగిన కుటుంబముగా ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలవబెట్టుకోండి తండ్రి. ముఖ్యంగా కుటుంబములో రక్షణ లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా రక్షింపబడి మీలో ఆనందించే భాగ్యమును దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా మీ యందు అయా భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను నిలవబెట్టుకోండి ప్రభా. ప్రేమ అనే పేరుతో మోసపోయి వారి ప్రాణాలు తీసుకుంటున్న బిడ్డలు ఉన్నారు అయా. ప్రేమించిన వారి ప్రాణాలు తీసే బిడ్డలు ఉన్నారు ప్రభా. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ఉన్నతమైన స్థితిని ప్రతి యవన బిడ్డకు దయచేయండి ప్రభా. అదే విధంగా జాబ్స్ కొరకు తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు, మరి తండ్రి విదేశాలు వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అయా, వారి ఆలోచన యావత్తును మీరు సఫలము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, వివాహాల విషయంలో అయా మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తంలో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, దేశాన్ని అధికారులను దీవించండి. అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచండి అయా. న్యాయమైన పాలన వారు పాలించుటకు సహాయం అనుగ్రహించండి అయా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సంఘాన్ని విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటున్నామయ్యా. సంఘంలో ఉన్న గలిబిలంతటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఎత్తబడే సంఘముగా సంఘాన్ని నిలవబెట్టుకోండి ప్రభా. అనేకులు తండ్రి మీ యొక్క సంఘములో చేర్చబడ్డకు సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరికి రక్షణను, మారు మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంకా బాప్తిజం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి అయ్యా. సువార్థికులను మీరు బలపరుస్తురండి ప్రభా. వారికి ఉన్న అవసరతలన్నింటినీ మీ మహిమైశ్వర్యములో తీర్చండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి అయ్యా. మీ నిమిత్తము వారు ప్రయాస పడుతుండగా నాయన ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు తండ్రి. మీ యొక్క సహాయం వారికి దయచేయండి. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. విధవరాల పక్షంగా మీరుండి న్యాయములు తీర్చండి. కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి ప్రభా. అదే విధంగా అయ్యా, ఇంకా ఎటువంటి ఒత్తిడితో, ఎటువంటి డిప్రెషన్ లో బిడ్డలు ఉన్నా ప్రభా, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి నా ప్రభా. అయ్యా, గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం అయ్యా. అదే విధంగా నా తండ్రి అయ్యా, ఇతర దేశాల్లో
ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.